హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సోమనాథ్. ఈరోజు మనం జావా గురించి తెలుసుకుందాం. జావా అంటే ఏంటి? దానివల్ల యూజెస్ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట నేను చెప్పబోయేది. జావా స్క్రిప్ట్, జావా లాంగ్వేజ్ ఉంటది కాబట్టి. నేను ఆల్రెడీ పైథాన్ కొన్ని వీడియోస్‌లోను కొన్ని టాపిక్స్ అనేవి చెప్పుకున్నాం. ఇప్పుడు జావా నాకు తెలిసినంత వరకు నాకు రివైజ్ అయినట్టుగా ఉంటది. అలాగే మీకు చెప్పినట్టు కూడా ఉంటది. ఓకే ఫ్రెండ్స్, వి స్టార్ట్ అప్ వాట్ ఈస్ ఎ జావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఒక వ్యక్తి ఫోటో పెట్టాడని చెప్పేసి అనుకున్నారు కదా! ఇతనే జావా క్రియేట్ చేసిందనమాట. ఇతని పేరు జోన్స్ రోజ్‌లిన్. ఇతని వల్లే మనకి జావా లాంగ్వేజ్ అనేది కనపడడం జరిగింది. అతనే క్రియేటివిటీ చేశాడనమాట జావాని. అసల జావా హిస్టరీ ఏంటి అని చెప్పేసి అడిగితే, ఇతను ఒక సన్ మైక్రో సిస్టమ్‌లోనే ఒక ఎంప్లాయీ అనమాట. ఇతనితో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఒక టీమ్ అనమాట. టీమ్ అయితే వీళ్ళకొక ప్రాజెక్ట్ అనమాట. గ్రీన్ ప్రాజెక్ట్ అనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ రీసెర్చ్ చేసే టైంలోనే ఈ జావా లాంగ్వేజ్ అనేది కనిపెట్టారు. ఈ జావా లాంగ్వేజ్ బిఫోర్ 1991లోనే ఓక్ అనే పేరుతోని దీన్ని రివీల్ చేశారు. అయితే ఓక్ అనేది ఆల్రెడీ మార్కెట్‌లో ట్రేడ్‌లోనే ఉంది కాబట్టి అంటే వేరే కంపెనీ వాళ్ళు ఓక్ అనే పేరుని ఆల్రెడీ యూజ్ చేశారు. కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఏటి చేశారంటే సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు కొద్దిగా డిఫరెంట్‌గా మారుద్దాం. ఒక ఓపెన్ కాగానే ఇంకేం చూద్దాం అని చెప్పేసి అనుకున్న టైంలోనే వీళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కూర్చొని కాఫీ తాగుతున్నారు. కాఫీ తాగుతుంటే ఈళ్ళు ఊరిని వదులుతారా, కాఫీ చాలా బాగుంది అనుకోని నవ్వుకొని ఈ కాఫీ ఎక్కడొచ్చిందని చెప్పి చూసుకుంటే జావల్ ఐలాండ్స్ నుండి వచ్చిందనమాట. జావా నడితే ఎలాగుంటదని చెప్పేసి జావా పెట్టారు. అయితే బావుంది. జావా లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అయితే ఫ్రెండ్స్ అర్థమైంది కదా హిస్టరీ. దీన్ని 1991లో ఓక్లా అనే నేమ్‌తో ఇన్వెంట్ చేయడం జరిగింది. 1995లోని జావా అనే పేరుని ఫిక్స్ చేసి కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇతని వల్లే మనం ఈరోజు జావా నేర్చుకుంటున్నామంటే ఈ ఇప్పుడు మనము అసలు టాపిక్స్ ఎట్టేటుంటాయి. వాటిలో ఒక యూజెస్ ఎటు మనం తెలుసుకుందాం. నోట్స్‌లో రాసుకున్నాం నా నా నోట్స్‌లో రాసినవివే. చూడండి ఫ్రెండ్స్. సేమ్ పైథాన్ లాగే ఇక్కడ గూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఫీచర్స్ ఆఫ్ ది జావా ఉంటది. సింపుల్ అండ్ డైనమిక్, రబస్ట్, ఇండిపెండెంట్, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఇలాగ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఫీచర్స్ చూద్దాం ఫ్రెండ్స్. నేను ఫీచర్ చూస్తే టైం పడుద్దేమో. ఫీచర్స్ వేర్ ఈస్ ది జావా? హ్మ్. ఇదిగో జావా. ఇదిగోండి ఫ్రెండ్స్, జావా ఫీచర్స్ సింపుల్, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్, ఆర్కిటెక్చర్, న్యూట్రల్, మల్టిపుల్ థ్రెడింగ్ ఇది ఇంపార్టెంట్. నెట్వర్క్, రబస్ట్, డైనమిక్, సెక్యూర్డ్, హై పెర్ఫార్మెన్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. మన ఈ 13లోని ఒక 10 అనేది పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఎగ్జామ్ టైమ్‌లో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మీకు అర్థమైందా? సింపుల్ అంటే నేను పైథాన్ కూడా అదే చెప్పాను. పైథాన్‌లోని సింపుల్ అనే పదం ఎందుకు యూజ్ చేసామంటే ఆ కోడ్ అనేది యూజ్ అవుద్ది. సింపుల్‌గా రాయడానికి బావుంటది. ఇక్కడ సింపుల్ ఎందుకన్నానంటే ఈ కోడ్ మనం రాసే విధానం గాని ఏదైనా సరే క్రియేటివిటీగా ఉంటుంది. దాంతో పాటు మనం అర్థం చేసుకోవడం బావుంటది. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఎందుకంటే ఇది ఒక దేని మీద డిపెండ్ అవ్వదు. మనం మ్యాథ్స్‌లో చూసుకుంటే ఏ వాల్యూ కావాలంటే బి మీద డిపెండ్ అయ్యి ఉంటది. బి వాల్యూ కావాలంటే ఏ మీద డిపెండ్ అయ్యి ఉంటది.
అలాగే ఇక్కడ కాకుండా ఇది ఇండిపెండెంట్ అనమాట. ఇది ఈ లాంగ్వేజ్ మాత్రం ఒక సి మీదో లేకపోతే జావా మీదో, పైథాన్ మీదో డిపెండ్ అవ్వదు. ఇది సోలోగా ఉంటుంది. హ్మ్. మల్టిపుల్ థ్రెడ్స్, నెట్వర్క్ అనాలిసిస్ చూడండి నెట్వర్క్‌లో కూడా యూజ్ చేస్తారు. రాబిస్ట్ తెలిసిందే గార్బేజెస్ అంటే ఏదైనా వేస్టేజ్ ఉంటే ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. డైనమిక్ ఓకే. సెక్యూర్డ్ మెయిన్‌లీ మన డేటా అనేది సెక్యూర్ సెక్యూర్డ్‌గా ఉండాలి. ఓకే. ఫీచర్ ఉంది. హై పర్ఫార్మెన్స్ మనం ఏదైనా ఎక్కువ ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. వి ఎక్స్‌పెక్టింగ్ ఆఫ్ ది సమ్ మొరాలిటీ సమ్ మోర్ ఫీచర్స్ ఆర్ దేర్ దట్ ఈస్ జావా ఆల్సో జావా కూడా మంచి ఫీచర్స్‌తో హై పర్ఫార్మెన్స్ అనమాట. బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్ అర్థమైంది కదా! నెక్స్ట్ మన నోట్స్‌లోకి వెళ్దాం. ఫీచర్స్ జావా సింటాక్స్ ఈజ్ ఈజీ టు లెర్న్. ఫీచర్స్‌లో నో కాంప్లెక్స్ ఫీచర్స్. రైట్. జావా జేవీఎం అంటారన్నమాట. జేవీఎం అంటే జావా విర్చువల్ మిషన్ అన్నమాట. వీటిలోని క్లాస్ ఉంటది. క్లాస్ నుండి మనకి సబ్ మాడ్యూల్ సిస్టమ్ అని చెప్పేసి ఒక మిషన్‌కి మన ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది ఏంటని చెప్పేసి జేవీఎం అనే దీని మీద జావా విర్చువల్ మిషన్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. వాట్స్‌లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ మాడ్యూల్ సిస్టమ్ ఉంటది. వాట్స్‌లోని 3 ఉంటాయి. విజువలైజేషన్, విజువలైజేషన్, లింకింగ్ సారీ లింకింగ్, విజువలైజేషన్, లోడింగ్, లింకింగ్, విజువలైజేషన్ ఓకేనా? దాని తర్వాత మెమరీ సిస్టమ్ ఉంటుంది. మెమరీ సిస్టమ్ మెథడ్, స్కోప్ ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా? క్లారిటీ లేదు. బట్ తెలుస్తుంది. ఎగ్జిస్టింగ్ ఇంజిన్ జేవీ ఒక ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ పరంగా అయితే నెక్స్ట్ మనకి డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అర్థమైందా ఫ్రెండ్స్? డేటా టైప్స్ అంటే జావాలోని జావా ఈజ్ బిల్డింగ్ ఆఫ్ ది బ్లాక్ ఆఫ్ విచ్ ఈజ్ యూజెస్ టు ద డిసైడ్ ద డేటా స్ట్రక్చర్. ఓకే. డేటా స్ట్రక్చర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. డేటా టైప్ ఆర్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్. ఓకే. డేటా టైప్ ఈజ్ 2 టైప్స్ ఆర్ దేర్. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్‌లోని బైట్, ఇంట్, షార్ట్, లాంగ్, ఫ్లోట్, ఇంటిజర్ ఇలా ఉంటుంది. అందులోనే సైజ్ తెలియాలి. డిస్క్రిప్టివైజేషన్ తెలియాలి. ఎందుకంటే మనం రాసినప్పుడు చాలా కొద్దిగా బావుంటుందన్నమాట ఎగ్జామ్ రాయడానికి. ఆహ్, ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసుకుందాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సారీ ఫర్ దట్ నేను చూపించిన ఔట్‌కమ్ సరిగ్గా రాలేదు. పేపర్స్ అన్నీ బ్లర్ అయిపోవడం అది జరుగుతుంది. బట్ నో ప్రాబ్లమ్. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాన్ ప్రిమిటివ్‌లోనే అరే, స్ట్రింగ్, ఇంటర్ఫేస్, క్లాస్ ఉంటాయన్నమాట. అరే అనగానే మనకు గుర్తొచ్చేది ద కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఇట్ ఈస్ యూజ్డ్ స్టోర్ ద అంటే మీకు అరే అనగానే ఒక బాక్స్‌లోని డ్రింక్స్ మీకు చెప్పాలంటే ఎగ్జాంపుల్‌గా ఎలాగా ఫర్ సపోజ్ మనం భోజనం మీద మనకి ఇష్టమైంది ఉందనుకోండి. టైం తినాలన్నప్పుడు ఫాస్ట్ తినం. అదే భోజనాన్ని
స్లో తినాలంటే స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్ అంటే అందరు ఉన్నారు జాగ్రత్త తినాలి టైం అయితే స్ట్రింగ్ యూజ్ చేస్తారు. అదే ఎవరు ఉన్నారు లేకపోయినా ఫాస్ట్ తినాలి ఆకలి అయిపోతుంది టైం అయిపోతుంది అన్నప్పుడు అరే అనమాట మనకు అర్థమయ్యే భాషలోనైతే. Then friends, in class and that is collection of objects and it is use logical entity at it is method and instance variable. ఓకేనా? ఇంటర్ఫేస్ అంటే it is a content abstract method. It is content abstract method and final variable. వీటిలో ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలోని వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కన్వర్షన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్రమోషన్ ఫర్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఈజ్ నోన్ యాజ్ టైప్ కన్వర్షన్ అనమాట. ఇందులోనే ఇంప్లిసిటీ ఎక్స్ప్లిసిటీ ఉంటుంది. మెయిన్ థీమ్ ఏంటంటే లోవర్ డేటా టైప్ టు హయ్యర్ డేటా టైప్ కన్వర్ట్ చేసేదాన్ని ఇంప్లిసిటీ అంటారు. ఇందులోనే డేటా అనేది లాస్ అవ్వదు, అది పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అదే ఎక్స్ప్లిసిటీ అంటారా డేటా అనేది లాస్ అయిపోద్ది. ఇక్కడ మన లోవర్ డేటా టైప్ హయ్యర్ డేటా టైప్కి వెళ్తే దాన్ని 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 మన ఇంప్లిసిట్ ఉంది. ఎక్స్ప్లిసిట్ అంటే హయ్యర్ డేటా టైప్ టు లోవర్ డేటా టైప్ అలా డేటా లూజ్ మీన్స్ లాస్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇట్లా సింటాక్స్ కూడా బాగానే ఉంటాయి. పేపర్ క్లాస్ అంటే ఇది చెప్తుంది చూడండి, డెఫినేషన్ నుంచి చదువుదాం. The Vapor class is a Java machine that provides the convert primitive data type objects and the primitive data type. అంటే ఒక primitive data type ని ఒక ఆబ్జెక్ట్ కింద మార్చేదాన్ని వేపర్ క్లాస్ అంటారు అనమాట. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఆటో బాక్సింగ్, అన్బాక్సింగ్. ఆటో బాక్సింగ్ అంటే primitive data types into converts into object. అన్బాక్సింగ్ అంటే ఆబ్జెక్ట్స్ కన్వర్ట్స్ into primitive data types. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రింట్ డేటా టైప్స్‌కును వేపర్‌కి డేటా టైప్స్‌కును అదే వేపర్‌కును డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదు, నాకు అర్థమైంది. 2 సేమ్ ఒకటే. మన అక్కడ ప్రింట్ డేటా టైప్ ఎటువంటి ఉంటాయి, క్యార్, బూలియన్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫోర్, డబుల్. ఓకేనా? వీటిలోనే సేమ్ ఇవే యాజ్ ఇట్ ఈస్‌గా వేపర్ కేస్ కూడా రాస్తాం. బట్ ఇక్కడ క్యాపిటల్‌గా రాస్తాం. ఓకేనా? అర్థమైందా? అండ్ నేమింగ్ కన్వర్షన్ ఉందన్నమాట. నేమింగ్ కన్వర్షన్ అంటే ద క్లాస్ నేమ్ ఇస్ ద ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. నేమింగ్ కన్వర్షన్ అనగానే ఇట్ కెన్ బి షుడ్ అంటే ఫస్ట్ లెటర్ ఏదైనా సరే క్యాపిటల్ అవ్వాలి కదా. ద వేరియబుల్ స్పెసిఫైడ్ విత్ లోవర్ లెటర్ టు స్మాల్ లెటర్. ఓకే, ద కన్సిస్టెంట్ డిక్లేర్ ద క్యాపిటల్ ఆఫ్ ఆల్ చెప్సాం. ద ప్యాకేజ్ ఇస్ స్మాలెస్ట్ లెటర్ జేవి డాట్ లాంగ్. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ పడుతుంది కదా. ఆపరేటర్స్ ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట. ఆపరేటర్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా అసలు ఇంపార్టెంట్. డెఫినేషన్ చూసుకుందాం. ఆపరేటర్స్ ఇట్ ఈస్ ఏ సింబల్. ఆపరేటర్ అనేది ఒక సింబల్ అన్నారు. ఓకే, విచ్ ఈజ్ యూజ్ టు ది పర్ఫామ్ ఆపరేటర్ టు మ్యాథమెటికల్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజర్ ఆపరేషన్స్. ఓకేనా? ఆపరేటర్ అంటే ఒక సింబల్తో పోల్చారు, ఆపరేషన్స్ అంటే ఒక వేరియబుల్స్తో పోల్చారు. ఆపరేటర్కి ఆపరేషన్స్కి పేరెంట్ బ్రో అంటే ఆపరేటర్ అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి అని వచ్చేసి ప్లస్ అనేది ఆపరేటర్ అంటే ఏబి అనేది వచ్చేసి అది మన వేరియబుల్స్. ఓకేనా? వీటిలోని ఉంటాయి చెప్తాను. క్లాసిఫైడ్ ఫాలోయింగ్ సమ్ టైప్స్ చూస్తాం చూడండి. అర్థమెటిక్ ఉంటాయి. అర్థమెటిక్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఇవన్నీ ఉంటాయి. యూనినరీ అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. రిలేషనల్ అంటే గ్రేటర్ దెన్ లోయర్ దెన్ అంటే సింబల్స్ యూస్ చేస్తారు. లాజికల్ ఆపరేటర్స్ అంటే సేమ్ అవే యాజ్ ఇట్ ఈజ్ ఎలా అంటే అసైన్మెంట్ ఆపరేటర్, టర్నరీ ఆపరేటర్, బిట్వేజ్ ఆపరేటర్, బిట్ ఇన్స్టెన్స్ ఆపరేటర్. ఓకే, ఐ థింక్ యూ ఆర్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. ఇంక్రిమెంట్ మన యూనరీ ఆపరేటర్లోని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంతా చూసిన
ప్రీ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా అంటారు. రిలేషనల్ ఆపరేటర్ చెప్పండి గ్రేటర్ దెన్. ఓకే, అర్థమైంది, బాగుంది. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ది అసైన్ క్వాలిటీ వాల్యూ ఆర్ ఆపరెండ్ అదర్ ఆపరెండ్. ఆపరెండ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్ ఆపరెండ్ ఎక్స్ప్రెషన్. టెర్నరీ ఆపరేటర్ అంటే ఇట్ ఈస్ యూజ్ కంబైనేషన్ ఆఫ్ ది త్రీ ఎక్స్ప్రెషన్స్. అయితే కండిషన్ ఎక్స్ప్రెషన్ వన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ వన్ ఓకే అయితే అక్కడ అయిపోద్ది, లేదా టూలోనే వద్దులో త్రీలోనైనా సరే ఎగ్జిక్యూట్ అవుద్ది. అదే టెర్నరీ ఆపరేటర్ దానికి బాగా యూజ్ చేస్తారు. బిట్వీజ్ ఆపరేటర్స్ అండ్ మీకు మన మనం ఏ సబ్జెక్టులు చదువుతాం, B3 చూస్తాం, బిట్వీజ్ ఆపరేటర్స్ చెప్తారు. అందులోని మనకి ఎండ్ గేట్ ఆర్ గేట్ అంటే చూసారా, నెగేషన్ అక్కడ యూస్ చేస్తారు. ఇన్స్టెన్స్ ఆపరేటర్ అంటే ఇట్ యూస్ చెక్ ద వెదర్ ద ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ ఆర్ క్లాస్ ఆర్ నాట్ ద రిటర్న్ ట్రూ వాల్యూ. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ డెఫినేషన్ చూసుకుందాం. ద కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు ద ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఆఫ్ ఫ్రమ్ ది వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అంటే ఒక కంట్రోల్ ఒక స్టేట్మెంట్ని ఒక ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని కంట్రోల్ స్టేట్మెంట్ జావా అన్నారనమాట. అయితే ఇందులో మూడు రకాలు ఉంటాయి. కండిషనల్, లూప్ కంట్రోల్, కండిషనల్ స్టేట్మెంట్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్, జంప్ కంట్రోల్ స్టేట్మెంట్. మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనగానే గుర్తొచ్చేవి బేస్డ్ ఆన్ ది కండిషన్. ద కండిషన్ హ్యావ్ కమ్ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ దేర్ ఎగ్జిక్యూటెడ్ ఆల్టర్నేటెడ్ ద అనదర్ బ్లాక్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయితే ఓకే, లేదా అదర్వైజ్ ఇట్స్ ఫాల్స్. మాట ఇందులో ఎక్కువ ఈజ్, సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఒక స్విచ్ కేస్ యూస్ చేస్తారు. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ స్టేట్ ఇన్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. ద లూప్ అనేది మనకి ఎల్స్ అంటే ఇంకో స్టేట్ కాదు ఇంకో స్టేట్, ఇంకో స్టేట్ కాదు ఇంకో స్టేట్, ఒక స్టెప్ బై స్టెప్ స్టేట్లన్నిటిని రిఫరెన్స్ చేసుకొని వస్తుంది అనమాట. లాస్ట్ ఏదైతే ఫాల్స్ అయితే అక్కడ అయిపోయి అక్కడ దాకా వచ్చిందని మనకు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చూపిస్తారు ఫ్రెండ్స్. లాస్ట్లోనే బ్రేక్ స్టేట్మెంట్ అనమాట. ఇది దీన్ని బ్రేక్ జంప్ కంట్రోల్ స్టేట్మెంట్. జంప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ హ్యావ్ యూజ్ ఇంప్లిమెంటెడ్ టర్నరేషన్ ఆఫ్ ది లూప్ ఆర్ ఇంప్లిమెంట్ టర్మినేషన్ ఫ్రమ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్. ఒక ఇందులోనే మళ్ళీ నాలుగు రకాలు ఉన్నాయి. బ్రేక్, కంట్రోల్, సిస్టమ్ ఎగ్జిట్, రిటర్న్. ఫ్రెండ్స్ అర్థమైందా? ఇంకా మళ్ళీ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్. టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అంటమాట. ఏటి బ్రో ఈ కన్స్ట్రక్టర్ అంటావంట అంతే. కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ద ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ది పర్టిక్యులర్ parameter is called as to be టైప్ ఆఫ్ కన్వర్షన్స్ అంటమాట. అయితే రెండు రకాలుగా ఉంటుంది. డిఫాల్ట్, పర్మిటర్ కన్స్ట్రక్టర్ అనమాట. అయితే డిఫాల్ట్ అంటే కన్స్ట్రక్టర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పారామీటర్ ఈస్ కాల్డ్ as డిఫాల్ట్. నెక్స్ట్ వెళ్దాం. మెథడ్ ఓరియంటెడ్ ద క్లాస్ హ్యాస్ టు బి. ఇక్కడ ఎన్ని టాపిక్స్ పేర్స్ చెప్పుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, టైం అవుతుంది. ప్యాకేజ్ ఉంటుంది, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్. ఓకే, క్లాస్, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ సిస్టమ్
కన్‌స్ట్రక్టర్, ఇందులో కన్‌స్ట్రక్టర్ ఓకే. వాటి గురించి ప్రోగ్రామ్స్ ఓకే. మెథడ్ అంటే ఏటి? ఫ్రెండ్స్ ఇక్కడ దాకా నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా అర్థమైనా, అర్థం అవ్వకపోయినా నేను చెప్పాలనుకున్న చెప్పాను. ఇంక రిమైనింగ్ నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తుంటా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ మై వీడియోస్. ఇంకా మీకు కంటెంట్ అర్థం కాకపోతే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ రివిజన్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బాయ్.